శ్రీమతే వాసుదేవాయ. యస్య సర్వే సమారంభా కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభా కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. ఇక్కడ ఎవరైతే కామము సంకల్పము ఈ రెండూ లేకుండా యస్య సర్వే సమారంభ అంటే సమస్త కర్మలు, ఎవరి యొక్క సమస్త కర్మలు కామము సంకల్పం లేకుండా ప్రారంభమవుతాయో అట్టివారు, అదేవిధంగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానం అనే అగ్ని చేత కర్మలన్నీ దగ్ధం చేసుకున్నవారు పండితుడు అని చెప్పి జ్ఞానులు అంటారు. జ్ఞానులు అంటే ఆత్మజ్ఞానులు. అంటే ఇక్కడ పండితుడు అంటే అర్థము ప్రాపంచిక విద్యల్లో ప్రావీణ్యం సంపాదించిన వారు కాదు, కేవలం ఆధ్యాత్మిక విద్యలో ప్రావీణ్యం సంపాదించిన వారు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కామము అంటే కోరికలు, భార్య పుత్రులు మొదలైనటువంటి వారి మీద వ్యామోహంతో ఎప్పుడైతే మనకు కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీర్చుకోవడానికి అధర్మ మార్గంలో ధనాన్ని సంపాదించడం, తర్వాత ఆశ, అహంకారము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ కామాన్ని వదులుకోవాలి అంటాడు. అంటే కోరికలు అధికంగా ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి, కానీ అధికంగా ఉండరాదు. తర్వాత సంకల్పం అంటే చేసిన ఫలితం మీద ఆసక్తి, కర్మఫలాసక్తి, అది ఉండకూడదు. కర్తృత్వ భావన, కర్మఫలాసక్తి ఈ రెండు లేకుండా ఉంటే అతనికి కర్మల్లోకి అతను రాడు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియజేస్తున్నారు. అంటే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా కర్మలు చేయాలి. అదేవిధంగా కర్మ చేసినప్పుడు ఫలితం మీద ఆసక్తి లేకుండా ఈ కర్మ నేను ధర్మం కోసం చేస్తున్నాను అనే భావంతో కర్మలు చేయాలి. అటువంటప్పుడు అతను కర్మచక్రంలో ఇరుక్కోడు. ఇక్కడ కర్మలు 3 రకాలు ఉన్నాయి: ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పండుకుండే వరకు మనం చేసిన కర్మలు. సంచిత కర్మ అంటే జన్మల నుండి, ఎన్నో కోట్ల జన్మల నుండి మనం చేసుకున్న కర్మలన్నీ నిలవ ఉంటాయి సంచిత కర్మ రూపంలో. ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో మనం ఏం అనుభవించాలనో ఆ కర్మను ఎన్నుకొని తీసుకొని వచ్చుకున్నాం అన్నమాట, అది ప్రారబ్ధ కర్మ. ఇవన్నీ కూడా అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ నేను చేస్తున్నాననే భావన లేకుండా ఈ విధంగా కర్మలు చేసినప్పుడు, కర్మఫలాసక్తి లేకుండా కర్మలు చేసినప్పుడు ఆ కర్మలు మనల్ని ఇబ్బంది పెట్టవు. అటువంటి మనం ఏం చేస్తాం? యదృజ్యా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమో సిద్ధావ చ కృత్వాభిన నిబధ్యతే అనే ప్రకారము మనకు వచ్చిన లాభంతో, ధనంతో ప్రాపంచికంగా ఆశకు పోకుండా, అతని మార్గంలో నడవకుండా వచ్చిన ధనంతో సంతృప్తిగా మనం జీవితాన్ని గడుపుతాం. అదేవిధంగా ద్వంద్వాల్లో ఇరుక్కోము. అంటే మానవమానాలు, కష్టసుఖాలు, లాభ నష్టాలు ఏదైనా సరే మనం వాటికి అతీతులుగా ఉంటాం. అంటే ఎవరైనా ఏమైనా అన్నా దానికి మళ్ళీ ప్రతిస్పందించాం. అదేవిధంగా లాభం వచ్చినా నష్టం వచ్చినా దానికి మామూలుగానే తీసుకుంటాం. లాభం వస్తే అహంకారం రావడం, నష్టం వచ్చినప్పుడు బాధపడడం, ఇటువంటి ఏం ఉండవు. అంటే ద్వంద్వాలన్నీ సమానంగా తీసుకుంటాం. ఈ రకమైన భావంతో ఉన్నప్పుడు అతనికి కర్మచక్రంలో అతను ఇరుక్కోడు. అంటే అతని దుఃఖానికి కూడా అతీతుడుగా ఉంటాడు. ఈ విధమైన భావాలతో విమత్సరః అంటే అసూయ లేకుండా ఉండడం, ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడు? అతను ఈ విధమైనటువంటి ఈ యొక్క కర్మల్లో ఇరుక్కోకుండా అతను ప్రశాంతంగా ఉంటాడు. అంటే దుఃఖానికి అతీతుడుగా ఉంటాడు. అతను ఆగామి కర్మలు అంటే ప్రతిరోజు చేసే కర్మల్లో అతను ఏ విధమైనటువంటి సంచిత కర్మలోకి జమ కాకుండా అతను కర్మ చేస్తాడు. అంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అతను కర్మను చేస్తాడనమాట. అదేవిధంగా ఆ విధంగా ఉన్నందువల్ల సంచిత కర్మ పోగు కాదు. అతను తెచ్చుకున్న ఈ ప్రారబ్ధ కర్మను అనుభవించేటప్పుడు దాన్ని దుఃఖానికి అతీతుడుగా అనుభవిస్తాడు. అంటే అతనికి మానవమానాలు,
కలిమిలేములు అన్నీ కూడా సమానంగా తీసుకుంటున్నప్పుడు అతను దుఃఖానికి అతీతంగా ఉంటాడు, ఇంకా బాధపడడం అనేది ఉండదు. ఆ విధంగా ఉన్నప్పుడు అతను ధ్యానం చేస్తూ గురువుల దగ్గర గురువుల సాంగత్యంతో జ్ఞానాన్ని పొందినప్పుడు అతని యొక్క కర్మలన్నీ దగ్ధం అవుతాయి. అదే అపిచేతపి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వజ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిక్షతి. ఎప్పుడైతే అతను జ్ఞానాన్ని పొందుతాడో ఎంత పాపాత్ముడైనప్పటికీ అతని కర్మలన్నీ పోతాయి. అంటే కోట్ల కొలది జన్మల్లో ఉన్న కర్మలన్నీ దూదిలో నిప్పురవ్వబడితే ఏ విధంగా దగ్ధమవుతాయో ఆ విధంగా దగ్ధమవుతాయి. లేకపోతే పునరపి జన్మం పునరపి మరణం, పుట్టడం చావడం, మళ్ళా మనం చేసుకున్న కర్మలన్నీ అనుభవించడం, మళ్ళా చనిపోవడం, మళ్ళా జన్మ తీసుకోవడం. కాబట్టి ఈ చక్రం నుంచి బయటపడి అతను పరమశాంతితో ఆనందంగా అద్భుతమైన జీవితం గడపాలా అంటే నేను చేస్తున్నాను అనే భావం లేకుండా కర్మలు చేయడము, అదేవిధంగా ఏ కర్మ చేసినప్పటికీ నేను ధర్మం కోసం కర్మ చేస్తున్నాను అని చెప్పి ఆ కర్మలు చేయాలి, ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు. ఈ విధంగా కర్మలు చేస్తూ జ్ఞానాన్ని పొందినవాడు అతనికి తొందరగా ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అటువంటి వాడిని పండితుడు అని చెప్పి జ్ఞానులు అంటారని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవ.